ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ ను ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ లో ఇప్పటి వరకు 1.10 లక్షలకు పైగా దరఖాస్తులు రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెస్క్ వర్క్ ను సిద్ధం చేయాలి. నాది కూడా 1-2 ఉన్నాయి, చేయాలి నేను కూడా. అయితే ఇక ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ దీనికి సంబంధించి దానికి సభ్యులు అక్కడ కోదండ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు. అయితే ఏమైతుందంట అంటే ఇక్కడ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఏవైతే భూములు పెడతారో అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడతారు కదా, ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిన భూములు ఏవైతే ఉంటాయో అధికార పార్టీ అప్పుడు గతంలో అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటాయో అన్న నుంచి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటకు వెళ్తాయి. కానీ ఒకవేళ మామూలు సాధారణ జనాని కానీ లేకపోతే రైతులే కానీ ఉంటే ఆ ప్రొహిబిటెడ్ లిస్టులనే ఉంటాయి, రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఇట్టెట్లయితే రా నాయన ఉంటే రూల్ అందరికీ ఒకటే తిరిగి ఉండాలి, లేకపోతే అట్టెట్లయితుంది అని చెప్పేసి అక్కడ ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ను 17 అంటే ఈ నెల 17 వరకు పొడిగించిండ్రు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మొత్తం మీద ధరణి దరిద్రం తర్వాత ధరణి వల్ల కొన్ని లక్షలాది మంది దీనివల్ల లక్షలాది ఎకరాల భూములు దీని ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి 2,41,000 ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేసే పనిలో భాగంగా అక్కడ తహసీల్దార్లు కానీ తర్వాత డిప్యూటీ తహసీల్దార్లు కానీ ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా దీనిపైనే తలాములకలై ఉన్నారు. అయితే ఇది ఈ నెల 9 వరకే అది ఉండే, అయితే 17 వరకు కూడా కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పటికే 1,00,000కు పైగా అప్లికేషన్లు ఏవైతే కొంతవరకు అర్హంగా ఉంటాయో ఎవరైతే ఆధారాలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి 1,00,000కు పైగా ఇప్పటికే క్లియర్ చేసిండ్రు. ఇంకా కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి దానికోసం గడువు పొడిగించారు. కోదండరామరెడ్డి ఏమంటున్నారు, ఇక్కడ నిషేధిత జాబితాలో ఉన్న ఊర్లో ఎంపీ సంతోష్ కు పట్టా ఎట్లొచ్చింది? ధరణి కమిటీ సభ్యుడు కోదండరామరెడ్డి దీనికి జవాబు ఇవ్వడానికి చెప్పే ఆస్కారం. ఇక్కడ మిడ్మానేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడైతే అక్కడ కానీ తర్వాత ఇంకొక చోట ఏది నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు కొన్ని భూములను పెట్టినప్పుడు ఆ సర్వే నెంబర్కు పెట్టినప్పుడు ఆ సర్వే నెంబర్ అంతా కూడా ఉంటే నిషేధిత జాబితాలను ఉండాలి, లేకపోతే ప్రైవేట్ భూమి అని ఉండాలి. ఏది కాకుండా సంతోష్ రావుకు చెందినటువంటి 23 ఎకరాల భూమికి సంబంధించి క్లియరెన్స్ వచ్చేసింది, పట్టా అయిపోయింది. కానీ మిగతా భూమి అంతా కూడా నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు. అంటే సంతోష్ రావుకు సంతోషం ఎట్లయితుంది మరి, అందరు ఎందుకు బాధపడాలని చెప్పేసి ఆయన కోదండ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. నిజంగా దానిపైన బాగా అధ్యయనం చేసిండు ఆ పెద్ద మనిషి.